తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవి సెలవులతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్లో ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. మరోవైపు వీకెండ్ కూడా కావడంతో ఒక్కసారిగా కొండపైకి భక్తులు దర్శనానికి క్యూ కట్టారు. స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కసారిగా పోటెత్తారు. నిన్న స్వామివారిని 90,721 మంది భక్తులు దర్శించుకున్నారు. 50,599 మంది తల నీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం దాదాపు 3.28 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. రద్దీకి సంబంధించి తిరుమల అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతోంది, ఎలాంటి ఏర్పాట్లు చేసింది అనేటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ముఖ్యంగా ఈ టైంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరగడాన్ని ఎలా చూడాలి? అంటే మొన్ననే ఎలక్షన్లు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఎలక్షన్లు ముగిశాయి. ఆ తర్వాత వేసవి సెలవులు కూడా తోడు కావడంతో భక్తుల రద్దీ తిరుమలలో అనూహ్యంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకే కూడా ఒక వారం క్రితం వరకు కూడా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉండేది. వేసవి సెలవులు ఇచ్చినప్పటికీ భక్తుల రద్దీ స్వల్పంగానే ఉండేది. అయితే ఏదైతే ఎన్నికలు ముగిశాయి, ఆ తర్వాత వేసవి సెలవులు తోడు అది త్వరలోనే ముగుస్తుండడం కూడా కారణంగా భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. గత 2 రోజులుగా కూడా తిరుమల మొత్తం కూడా భక్త జన సందోహంతో కిక్కిరిసిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 30 కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల దాదాపుగా 5 కిలోమీటర్ల క్యూ లైన్లు వ్యాపించాయి. 5 కిలోమీటర్లు అంటే ఆక్టోపస్ భవనం వరకు ఏదైతే ఉందో అక్కడి వరకు 5 కిలోమీటర్లు ఉంటుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల. అక్కడి వరకు కూడా క్యూ లైన్లు అనేటివి వ్యాపించాయి. అయితే ఈ క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు అనేది చేస్తుంది. భక్తుల వద్దకే అన్నపానీయాలు కావచ్చు, ఇతర మజ్జిగ ఇలాంటివి కూడా భక్తుల వద్దకే చేరుస్తూ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎండకి ఇబ్బంది పడకుండా, వర్షానికి ఇబ్బంది పడకుండా షెల్టర్లు వేసి, అంటే క్యూ లైన్ మీద షెల్టర్లు వేసి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. మరోవైపు ఏదైతే విఐపి బ్రేక్ దర్శనాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటినంతా కూడా ఎప్పటి నుంచో రద్దు చేశారు. కేవలం ప్రోటోకాల్ పరిధిలోని విఐపీలు మాత్రమే తిరుమలకు వస్తే వాళ్ళకే దర్శనం కల్పిస్తున్నారు. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల ఈ విఐపీలకు కేటాయించిన సమయం అంతా కూడా సామాన్యులకే కేటాయించడం జరిగింది. సంధ్య, అయితే ఒక్కసారిగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్న పరిస్థితుల్లో టీటీడీ ఎలాంటి చర్యలు చేపట్టింది? క్యూ లైన్ లో ఉన్న వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కావచ్చు, వెలుపల కిలోమీటర్ల మీద ఉన్న క్యూ లైన్ లో కావచ్చు, ఇక్కడంతా కూడా అన్నప్రసాదాలు పంపిణీ చేయడము, భక్తులు ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు మంచినీరు, ఇతర మజ్జిగ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు తిరుపతిలోని టోకన్లు ధరించిన భక్తులకైతే టోకన్లు ధరించి రావాలని టీటీడీ సూచిస్తోంది. అంటే టోకన్లో సూచించిన సమయానికి టైం స్లాటెడ్ టోకన్లు ధరించిన వాళ్ళకైతే నేరుగా దర్శనం వెళ్లే సౌకర్యం ఉంటుంది. 2 గంటల్లో దర్శనం అయిపోతుంది. అదే క్యూ లైన్ లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు 24 నుండి 30 గంటల సమయం పట్టే విధంగా ఉంటుంది. కాబట్టి భక్తులు ఎక్కువ మంది టోకన్లు ధరించే రావాలి. అలా టోకన్లు దొరకలేని భక్తులు తిరుమలకు వచ్చినట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నేరుగా అక్కడి నుంచి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చని టీటీడీ చెప్తుంది. సంధ్య, అయితే శ్రీనివాస్, మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ పైన కూడా అంటే చాలా పెద్ద సంఖ్యలో క్యూ లైన్ కనిపిస్తోంది. చాలా దూరం వరకు కూడా క్యూ లైన్ కనిపిస్తోంది. కాబట్టి అంటే దర్శనానికి అసలు ఎంత టైం తీసుకుంటున్నారు? ఎన్ని గంటలు పడుతోంది దర్శనానికి? టీటీడీ అఫీషియల్ గా ప్రకటించింది అయితే ఉదయం 24 గంటల సమయం పడుతుందని చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు తిరుమలలో పరిస్థితి అంచనా వేసినట్లయితే దాదాపు ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్ వ్యాపించింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 30 గంటల సమయము స్వామివారి దర్శనానికి పట్టే అవకాశం ఉంది. అయితే దానికన్నా ముందు కూడా దర్శనం అయిపోవచ్చు. కాకపోతే 30 గంటలు అనేది ముందస్తుగానే చెప్పడం జరుగుతుంది. అంతకన్నా తక్కువలోనే దర్శనం అయిపోతుంది టీటీడీ ఆలోచన. ఆ రకంగా భక్తులందరికీ కూడా త్వరితగతిన దర్శనం చేయించాలి. ఈ రోజు క్యూ లైన్ లో ఉన్న భక్తులందరికీ కూడా ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 2 వరకు కూడా స్వామివారిని దర్శనం కల్పించాలి. ఆ తర్వాత మిగిలిన భక్తులను రేపు వేకువజామునే సుప్రభాతం తోమాల అర్చన అయిన తర్వాత వెంటనే వాళ్ళని, అంటే తోమాల అర్చన అయ్యేటప్పుడు కూడా ఏకాంతంగా ఒకవైపు జరుగుతున్నప్పటికీ దర్శనానికి మాత్రం సామాన్య భక్తుల్ని దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ఈ రకంగా పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉన్నప్పుడు రేపు ఉదయానికంతా వీళ్ళంతా క్లియర్ శ్రీనివాస్, అయితే ఇప్పుడు ప్రస్తుతం క్యూ లైన్లలో ఉన్న మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధుల పరిస్థితి ఏంటి?
అంటే వృద్ధులు, చంటి పిల్లలు, ఏడాది లోపు ఉన్న చంటి పిల్లలకైతే వాళ్ళ తల్లిదండ్రులను సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. ముందస్తుగా ఎవరైతే వృద్ధులు, అంటే వయోవృద్ధులు, వికలాంగులు, వీళ్ళైతే ఎవరైతే టైం స్టార్టెడ్ ముందుగానే ఆన్లైన్ ద్వారా టోకన్లు తీసుకుని వాళ్ళకంతా కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ ఉంటుంది. ఆ సదుపాయాన్ని వినియోగించుకోకుండా తిరుపతికి నేరుగా వచ్చిన వాళ్ళకి మాత్రము క్యూ లైన్ లోనే ఉండి దర్శించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సంధ్య. అయితే ప్రత్యేక దర్శనాల పరిస్థితి ఏంటి ఇప్పుడున్న క్రౌడ్ ని దృష్టిలో పెట్టుకొని? ప్రత్యేక దర్శనం అంటే 300 రూపాయలు దర్శనం కూడా ఆన్లైన్ లో ముందస్తుగానే టీటీడీ రిలీజ్ చేస్తుంది ఎప్పటికప్పుడు. ఇక విఐపి విషయాలకు వస్తే విఐపి దర్శనాలు ఇలాంటివన్నీ కూడా క్రమబద్ధీకరించారు. కేవలము ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలోని విఐపీలు వస్తారో వాళ్ళకి మాత్రమే విఐపి దర్శనాలు కేటాయించిన పరిస్థితి. ప్రత్యేక దర్శనాలు అయితే దాదాపుగా ఇప్పుడు ఆన్లైన్ లో టికెట్లు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఉంటున్నాయి. ఇతర చైర్మన్ కోటా కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గించారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ కూడా సామాన్య భక్తుల దర్శనానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకోవచ్చు సంజయ్. అయితే నడకదారి నుంచి వచ్చే భక్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వారికి దర్శనం ఎన్ని గంటలు పడుతుంది? నడకదారి, ఇతర మార్గాల్లో, రోడ్డు మార్గంలో వచ్చే వారికి ప్రత్యేక దర్శనాలంటూ తిరుమలలో ఏమీ లేవు. నడకదారిలో వచ్చే వాళ్ళు కూడా తిరుపతి అలిపిరి వద్దనే భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకన్లు తీసుకోవాల్సి ఉంటుంది. టోకన్లు తీసుకున్న తర్వాత వాళ్ళు బస్సులో రావచ్చు, లేదంటే నడిచి రావచ్చు. గతంలో అయితే నడిచి వచ్చే భక్తులకి ప్రత్యేకంగా గాలిగోపురం వద్ద దానికి స్టాంపింగ్ వేసే వాళ్ళు తీసుకున్న టోకన్ ను అక్కడ పరిశీలించి స్టాంప్ వేస్తారు. వాళ్ళని మాత్రము ప్రత్యేకంగా అనుమతించే వాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అయితే నడకదారి వాళ్ళకి, రోడ్డు మార్గంలో వచ్చే వారికి కూడా ఒకే క్యూ లైన్ ద్వారా వాళ్ళ టైం స్లాట్ లో ఏదైతే కేటాయించిన సమయానికి వస్తారో ఆ సమయానికి లోపలికి అనుమతించే పరిస్థితి అయితే తిరుమలలో నెలకొని ఉంది. అయితే నిన్న దాదాపు 90,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎంతమంది భక్తులు దర్శించుకునే అవకాశం కల్పించబోతున్నారు? అంటే నిన్న దాదాపు 90,000 మంది పైగానే స్వామివారిని దర్శించుకున్నారు. ఇవాళ కూడా అంతే సంఖ్యలో దాదాపు 90,000కు మించే స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిత్యం కూడా స్వామివారి కైంకర్యాలు, ఇతర పూజాది కార్యక్రమాలకి సమయం పోని మిగిలిన సమయం అంతా కూడా సామాన్య భక్తుల దర్శనానికి కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 90,000 మంది పైగా బాగా హెవీ క్రౌడ్ ఉన్నప్పుడైతే 1,00,000కు మించి కూడా దర్శనం కల్పించిన రోజులైతే టీటీడీలో ఉన్నాయి. ఆ రకంగానే మహాలఘు దర్శనం ద్వారా స్వామివారిని దూరం నుంచి చూపించడము, వాళ్ళ ఈ పద్ధతుల ద్వారా 1,00,000కు మించి కూడా దర్శనం చేపించిన ఘటనలు అయితే ఉన్నాయి. అయితే భక్తుల్ని లోపల శ్రీవారి ఆలయంలో సంతృప్తికరంగా, అంటే నెట్టకుండా వాళ్ళకి దర్శనం చేయించాలన్న ఉద్దేశంతో దాదాపుగా 1,00,000 లోపే ఇప్పుడు భక్తులకైతే దర్శనం కల్పిస్తున్నారు సంధ్య. అయితే శ్రీనివాస్, కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్నటువంటి భక్తులకు టీటీడీ అధికారులు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? అంటే భోజన వసతి కావచ్చు, మంచినీటి వసతి కావచ్చు, ఇలాంటి విషయాలు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో దాదాపుగా 30 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో కూడా దాదాపు 9 షెడ్లు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లు ఉన్నాయి. వాటి దాటిన తర్వాత ఇటు శిలాతోరణం మీదుగా క్యూ లైన్ వెళ్ళి ఆ తర్వాత ఆక్టోపస్ వరకు కూడా ఉంటుంది. ఇక్కడంతా కూడా ఈ ప్రాంతాల్లో అంతా కూడా నిత్యాన్నదానం విభాగము ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ క్యూ లైన్ లో కావచ్చు, లోపల వేచి ఉండే భక్తులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అన్నపానీయాలు కానీ, మజ్జిగ ఇలాంటి వాటిల్లో కొరత లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్లి చేరవేస్తున్నారు. అయితే భక్తులు కూడా చాలా వరకు టీటీడీ కల్పిస్తున్న ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే టీటీడీ అంచనా వేసిందా ఈ స్థాయిలో భక్తుల రద్దీ అనేది తిరుమలలో కొనసాగుతుందని? ప్రతి సంవత్సరం కూడా వేసవి రద్దీ అంటే ఇదే స్థాయిలో ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే టీటీడీ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. గత 3 నెలల ముందు నుంచే కూడా అనేక మీటింగ్లు పెట్టుకొని అధికారులంతా అప్రమత్తం చేస్తారు. గదులు ఎలా కేటాయించాలి, దర్శనం ఎలా కల్పించాలి అనే దాని మీద వాళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ముందస్తు ప్రణాళికల ప్రకారమే ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉంటాయి. అందుకే విఐపి బ్రేక్ దర్శనాలు కావచ్చు, ఇతర అన్ని దర్శనాలను కూడా ఈ టైంలో రద్దు చేస్తారు. నేరుగా వచ్చిన భక్తులకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. గదుల కేటాయింపుల్లో కూడా సిఫార్సు సూత్రాలను గత కొంతకాలంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో పక్కన పెట్టారు. వాటిని ఇప్పుడు సామాన్య భక్తులకే నేరుగా కేటాయించే పరిస్థితి అయితే
టీటీడీ అమలు చేస్తుంది సంధ్య. అయితే మనం చూసిన కిలోమీటర్ల మేర భక్తులు ఆ క్యూ లైన్లలోనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో భక్తులు దీనికి సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు? భక్తులు సెలవు రోజుల్లోనే మాకు కాస్త తిరుమలకి రావడానికి వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో మాకు ఇప్పుడే దర్శనము త్వరగా కల్పిస్తే టీటీడీ బాగుంటుందనే ఒక సూచన చేస్తున్నారు. భక్తులు కూడా అంటే వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలి, భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ లో ఏర్పాట్లు చేయాలని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి టీటీడీ కూడా ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని చెప్పుకోవచ్చు సంధ్య. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఆల్రెడీ క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది. అటు తమిళనాడుకి సంబంధించి కూడా మనం చూస్తున్నాం, భారీ వరదలు వర్షాలతో ముంచెత్తుతోంది. దాని ఎఫెక్ట్ తిరుమలపై ఎంతవరకు పడొచ్చు? ఒకవేళ అక్కడ వెదర్ కనుక అనుకూలించకపోతే ఈ క్యూ లైన్ లో ఉండే భక్తుల పరిస్థితి ఏంటి? అంటే దాదాపుగా మొన్నటి రోజున తిరుమలలో కాస్త గంట పాటు వర్షం పడింది. అప్పటి నుంచి కూడా వాతావరణం కాస్త చల్లబడింది. నిన్నటి రోజున తిరుమలలో వర్షం అనేది లేదు. ఈ రోజు కూడా మధ్యాహ్నం 3 దాటితే గానీ మళ్ళీ అంటే వర్షం పడుతుందా లేదా అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద తిరుమలలో మాత్రము వర్షాభావ పరిస్థితులు కాస్త తగ్గుదలగానే కనిపిస్తున్నాయి. తమిళనాడు విషయానికి వస్తే అక్కడ హెవీ రైన్స్ అని చెప్తున్నారు, కానీ తిరుమలలో మాత్రం కాస్త సాధారణ పరిస్థితులే ఉన్నాయి. ఇక వర్షం పడితే దాదాపు 1 గంట పాటు పడుతుంది. ఆ తర్వాత పరిస్థితులు అయితే నార్మల్ గానే ఉంటాయి సంధ్య. అయితే 30 గంటల సమయము పడుతోంది స్వామివారి దర్శనానికి సంబంధించి అంటున్నారు. ఒకవేళ ఈ దర్శనం ఇంకా త్వరితగతిన అయ్యే విధంగా టీటీడీ ఏమైనా చర్యలు తీసుకునే స్కోప్ ఉంటుందా? అంటే దాదాపుగా ఇప్పుడు రద్దీ నేపథ్యంలో 24 నుండి 30 గంటలు పడుతుంది. భక్తులు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళకి ఇంకా కూడా అంటే అందుబాటులో ఉన్న సమయం, స్వామివారి కైంకర్యాలు కావచ్చు, ఇవన్నీ అయిపోయిన తర్వాత నార్మల్ దర్శనం, సర్వదర్శనానికి అందుబాటులో ఉన్న సమయాన్ని అంతా ఈ సామాన్య భక్తులకే కల్పించడం జరుగుతుంది. అందుకే టీటీడీ కూడా వీలైనంత త్వరగా భక్తులకు దర్శనం కల్పించాలి. వీకెండ్ అంటే శని ఆదివారాలు ఈ నేపథ్యంలోనే భక్తుల తాకిడి కూడా పెరిగింది. మొన్నే 13th ఎలక్షన్ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఈ నేపథ్యంలో భక్తులు మరి వీకెండ్ లో ఎక్కువగా ఉంటారు. ఇంకా మిగతా రోజుల్లో కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఇంకా మరికొన్ని వారాల పాటు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. వచ్చిన వాళ్ళకి భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలన్న ఏర్పాట్లు అయితే టీటీడీ చేపడుతుంది. అయితే ఈ రష్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండొచ్చు? ఎందుకంటే ఈ రోజు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఆల్రెడీ క్యూ లైన్ లో ఉన్న భక్తులకే 30 గంటల సమయం పడితే ఇక నుంచి వచ్చేటువంటి భక్తుల పరిస్థితి ఎలా ఉండబోతోంది? అంటే ఇక నుంచి వచ్చే భక్తులు సాయంత్రానికి టీటీడీనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి భక్తులు క్యూ లైన్ లోకి వెళ్ళకండి, దాదాపుగా స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. తిరుపతిలోనే ఉండి అక్కడ టోకన్లు తీసుకొని తిరుమలకి రావాలని చెప్పే అవకాశం కూడా ఉంది. భక్తులు కూడా ఇప్పటికే దానికి ప్రిపేర్ అయ్యారని చెప్పుకోవచ్చు. తిరుపతిలోనే టోకన్లు ధరించడము, ఆ తర్వాత తిరుమలకు రావడం జరుగుతుంది. టోకన్లు దొరకని భక్తులు తిరుపతిలో స్టే చేసి చుట్టుపక్కల ప్రాంతాలను దర్శించుకుని ఆ తర్వాత టోకన్లు తీసుకుని రేపు రావచ్చన్న ఉద్దేశంతో తిరుపతిలోనే స్టే చేయడం జరుగుతుంది. అంటే సమాచారం సరిగా లేని కనుక్కోలేని భక్తులు మాత్రమే తిరుమలకు వచ్చి ఇలా 30 గంటలు 24 గంటల పాటు క్యూ లైన్ లో వేచి ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది సంధ్య. అది మొత్తంగా మనం చూస్తున్నాం, తిరుమలలో భక్తుల రద్దీ అనేది కొనసాగుతోంది. దాదాపు 30 గంటల సమయం ఈ స్వామివారి దర్శనానికి పట్టే అవకాశం కూడా కనిపిస్తోంది.